హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. 'మద్రాసి' డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్. ఏఆర్ మురుగదాస్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే మాత్రం 'సెవెంత్ సెన్స్', 'గజిని', 'స్పైడర్' ఇలాంటి మూవీస్ అయితే చూసేసేయండి. ఏఆర్ మురుగదాస్ ఈజ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నానంటే, మొన్నటిదాకా మన 'సల్మాన్ ఖాన్'తో 'సికిందర్' అనే మూవీ అయితే తీశారు కదా! అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బట్ ఇప్పుడు 'మద్రాసితో' కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. ఇంకా 'మద్రాసి' అనే మూవీ గురించయితే మాట్లాడుకుందాం. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ మూవీ అయితే ఉండడం జరిగింది. 'మద్రాసిలో' హీరో ఎవరంటే 'శివకార్తికేయన్' అండ్ విలన్ ఎవరంటే 'విద్యుత్'. 'విద్యుత్' గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే 'సికిందర్' మూవీలో మన 'సూర్య' గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు గదా! తనే. బాలీవుడ్‌లో స్టార్ హీరో అనమాట. అయినా గాని మన మూవీలో విలన్ క్యారెక్టర్ కిందకి సెట్ అయిపోయారు. ఇంకా ఏఆర్ మురుగదాస్ మూవీస్ అన్నీ చూస్తే 'సెవెంత్ సెన్స్' గాని, 'గజిని' గాని లేకపోతే ఏ మూవీ అయినా చూషినా విలన్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఒకవేళ 'సెవెంత్ సెన్స్' అనుకోండి. 'సెవెంత్ సెన్స్' మూవీలో ఎంత స్ట్రాంగ్ అంటే విలను అసల ఎవ్వరు కంట్రోల్ చేయలేరు అంత. అలానే మన ఇప్పుడు 'మద్రాసి' మూవీలో కూడా విలన్ చాలా స్ట్రాంగ్. అండ్ ఆ విలన్ స్ట్రాంగ్‌నెస్‌కి విద్యుత్ గారు చాలా సెట్ అయిపోయారు. ఇంకా సినిమాలోకెళ్తే 'మద్రాసి' ఆ ఏరియాలోకి డ్రగ్స్ కాకుండా గన్స్ అనేవి ఇల్లీగల్‌గా ట్రాన్స్‌పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మన ఎన్ఐఏ టీమ్ ఉంటుంది గదా! అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే ఒక మిలిటరీ టైపు వాళ్ళేం జేస్తారంటే గన్స్‌ని లోపల రానీయకుండా చూస్తారు. ఇంకా హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒక సైకో క్యారెక్టర్. అంటే ఒక అన్‌యూజువల్ మ్యాన్ కాదు. డిఫరెంట్ పర్సన్ అనమాట. ఏంటంటే తనకి తన వాళ్ళ కోసం ఎంత దాకైనా ఎళ్ళిపోతాడు. ఏంటంటే తనకొక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని హీరోయినే కంట్రోల్ చేయగలుగుతది. అంటే హీరోయిన్ పక్కనున్నంత వరకు నార్మల్‌గానే ఉంటాడు. హీరోయిన్ ఎప్పుడైనా ప్రాబ్లమ్‌లో ఇరుక్కుందని తెలిసిందనుకోండి, తనకి ఆ పవరొచ్చేస్తుంది. పవర్ అంటే పవరేం గాదు. సైకో. అంటే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ పవరుంటుంది. అలా దానికోసమని మన ఎన్ఐ టీమ్ ఏం చేస్తుందంటే, హీరోని యూజ్ చేసుకోవడం ట్రై చేస్తారు. ఇంకా వీళ్ళ ఏంటంటే హీరోయిన్ కోసం ఎంత దూరమైనా ఎళ్ళిపోతాడు. ఇదే స్టోరీ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ దాకా కొంచెం లాగ్ ఉంటుంది. అంటే హీరోని ఏదో కమెడియన్‌లా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఒక 30, 40 మినిట్స్. దాని తర్వాత స్టోరీ ఎళ్తూనే ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ విలన్ స్ట్రాంగ్. అందుకని హీరోని స్ట్రాంగ్‌గా చేశారు. అంతేగాని హీరో స్ట్రాంగ్ అని విలన్ స్ట్రాంగ్ గాదు. విలన్‌ని ఎదిరించాలంటే హీరోకేమైనా నార్మల్‌గా ఉండదు. కోసమనే హీరోని కూడా అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ కాకుండా సైకో క్యారెక్టర్‌ని క్రియేట్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నేనైతే దీనికి 5కి 4 రేటింగ్ అయితే ఇస్తున్నాను. 'లిటిల్ హార్ట్స్' మూవీ చూడలేదు ఫ్రెండ్స్. దానికి కూడా రివ్యూ ఇస్తాను ఈరోజు. అంటే టికెట్స్ దొరకలేదు. అందుకనే 'మద్రాసి' మూవీకైతే ఎళ్ళడం జరిగింది. చాలా బావుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒకసారయితే ట్రై చేయండి.